మహిళలకు రాజకీయ హక్కులు మొట్టమొదట కల్పించిందే కాంగ్రెస్ పార్టీని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మొదట ఓటు హక్కు, తర్వాత రాజకీయాలు రిజర్వేషన్లు కల్పించిందని చెప్పారు. 2011 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేయాలని ఎన్డీఏ చూస్తుంది అన్నారు. కానీ 2026 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలనేది కాంగ్రెస్ డిమాండ్ అని చెప్పారు. ఈ రెండింటినీ కలపడం పాత జనాభా లెక్కల ప్రకారం వెళ్లడంతో కుట్ర ఉందని ఆక్షేపించారు. 33% మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. ఈ రిజర్వేషన్లను 6 నెలల్లోనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు కూడా చాలా సందర్భాలలో విద్య ఉద్యోగ అవకాశాలలో 50% రిజర్వేషన్లు 50% మెరిట్ అని చెప్పింది. మీ అందరికీ తెలుసు. మన స్థానిక సంస్థలలో కూడా రిజర్వేషన్లు పెంచాలనుకున్నప్పుడు కూడా సుప్రీంకోర్టు 50% మించకుండా మీరు రిజర్వేషన్లు అమలు చేయమని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అందుకే మనం పంచాయతీరాజ్లో కానీ, మున్సిపల్లో కానీ, రూరల్ లోకల్ బాడీస్లో కానీ, అర్బన్ లోకల్ బాడీస్లో మనం 50% మించకుండా రిజర్వేషన్లు పెట్టుకున్నాం. సో 50% రిజర్వేషన్లు 50% మెరిట్. ఇక్కడ కూడా మీరు పెంచాలనుకున్న 272 సీట్ల లోక్సభలో 50% 136 సీట్లు ప్రోరేటా ప్రకారం పెంచుకోండి. మిగతా 136 సీట్లు ఆర్థిక ఉత్పత్తి ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు సీట్లను పంపకాలు చేయండి. దీనికి సంబంధించి లేదా ఇంకేమైనా నూతన ఆలోచనతోని సూచనతోని రావచ్చు. కాబట్టి కన్సెన్సస్ బిల్డింగ్ ప్రాసెస్ లో మొట్టమొదట అఖిలపక్షాన్ని, ఆల్ రాజకీయ పార్టీలను, అదే విధంగా స్టేక్ హోల్డర్స్ ను, సివిల్ సొసైటీస్ ను పిలిచి ప్రభుత్వం సంప్రదింపులు మొదలు పెట్టాలి. ఈశాన్య రాష్ట్రాలలో, కేంద్ర పాలిత ప్రాంతాలలో జనాభా ప్రాతిపదికన ఇవ్వలేదు, ప్రాతినిధ్యం ప్రాతిపదికన అక్కడ సీట్లు ఇచ్చిండ్రు. గోవాలో ఈ రోజు 2 ఉన్న, డయ్యూ డామన్ లో, సిక్కింలో ఇచ్చిన వాటిని ఇట్లాంటివి చెప్పుకుంటూ వెళ్తే ఇవన్నీ కూడా ఆ ప్రాంతాలకు చట్టసభలలో ప్రాతినిధ్యం ఉండాలని నెంబర్లు కేటాయించారు. ఈరోజు పర్ఫార్మ్డ్ స్టేట్స్కి అప్రిషియేషన్, రివార్డ్ ఉండాలి, పనిష్మెంట్ ఉండడానికి లేదు. మేము ఫ్యామిలీ ప్లానింగ్ ఇంప్లిమెంట్ చేసినాం. మేము జిఎస్డిపి, జీడిపిలో మా కంట్రిబ్యూషన్ వేరు. ఇప్పుడు దేశ జనాభాలో మేము 2.5% తెలంగాణ. ఈరోజు మేము 5% జీడిపి ఇస్తున్నాం. అట్లనే కేరళ కానీ, తమిళనాడు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, మహారాష్ట్ర కానీ వీఆర్ కంట్రిబ్యూటింగ్ మోర్. ఈ రాష్ట్ర మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ ఈ రాష్ట్రాలు 53% ఆదాయం ఇస్తున్నాయి దేశానికి. మిగతా భారతదేశం అంతా 47% ఇస్తే ఇక్కడున్న ఈ రాష్ట్రాలే 53% దేశ ఆర్థిక స్థూల ఉత్పత్తిలో భాగస్వాములు. మమ్మల్ని ఏ రకంగా శిక్షిస్తామని నేను అడుగుతున్నా. ఈరోజు మా మెరిట్ ఏంది? దేశ స్థూల ఉత్పత్తిలో అత్యధిక భాగం మేము భాగస్వాములం. అది మా మెరిట్. దానికి 50% ఇవ్వు. నువ్వు జనాభా అంటావో, ప్రోరేట్ అంటావో, మిగతాది 50% తీసుకో. సుప్రీంకోర్టు జడ్జిమెంట్నే మీరు స్ఫూర్తిగా తీసుకోమంటున్నా నేను. 2029లో ఏదైతే లోక్సభ ఎన్నికలు జరుగుతాయో 543లో 33% అంటే 181 మంది మహిళలకు ఆటోమేటిక్గా లోక్సభలో కూడా ప్రాతినిధ్యం వహిస్తుంది. అట్లా అమలు చేయకుండా ఈరోజు సీట్ల పెంపు కార్యక్రమాన్ని, నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమాన్ని కూడా దీంతో పాటు కలిపినరు. ఇక్కడే రాజకీయ కుట్ర, రాజకీయ అసమానతలు, రాజకీయ వివక్ష ఇవన్నీ మిళితమై ఉన్నాయి. ఇప్పటి వరకు 1980 ఏప్రిల్ 6 తారీఖు నాడు ప్రారంభించిన భారతీయ జనతా పార్టీ 15 సార్లు, నితిన్ నబీన్ లేటెస్ట్ ప్రెసిడెంట్ వరకు 15 సార్లు ఆ పార్టీకి అధ్యక్షుడిని నియమించుకున్నారు. ఈ 15 సార్లు అధ్యక్షుడిని నియమించుకున్నప్పుడు ఒక్క మహిళనైనా ఒక్కసారైనా పార్టీ అధ్యక్షురాలుగా నియమించుకున్నారా? నా సూటి ప్రశ్న నరేంద్ర మోడీ గారికి, బండి సంజయ్ గారికి. భారతీయ జనతా పార్టీకి 46 సంవత్సరాలల్లా ఒక్క మహిళా అధ్యక్షురాలినైనా నియమించుకున్నారా? మహిళల పట్ల వాళ్ళకున్న చిత్తశుద్ధి, మహిళల పట్ల వాళ్ళకున్న గౌరవము, వాళ్ళ పార్టీకి అధ్యక్షురాలినే నియమించుకోని వాళ్ళు, మహిళా అధ్యక్షురాలు, మహిళా ప్రధానమంత్రి, దేశంలోనే కాంగ్రెస్ పార్టీలోనే లాంగెస్ట్ సర్వ్డ్ మహిళా ప్రెసిడెంట్ శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అట్లాంటి మహిళా అధ్యక్షురాల నేతృత్వంలో పనిచేసే మమ్మల్ని మహిళలకు అన్యాయం చేస్తున్నామని ఆరోపణ చేస్తే ఇక వాళ్ళని చూసి నవ్వాలనా ఏడవాలనా నాకైతే అర్థమైతలేదు. బండి సంజయ్ గారు ఏదైనా మహిళల పక్షాన మాట్లాడాలంటే వాళ్ళ పార్టీ జాతీయ అధ్యక్షురాలకు ఒక మహిళ నియమించుకొని ఆ మహిళ ఆలోచన ఏముందో ఒక్కసారి మాట్లాడి. ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ వేరు అంశాలని మహిళా కోర్టును వెంటనే అమలు చేస్తే స్వాగతిస్తామని స్పష్టం చేశారు. డీలిమిటేషన్ తోటి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయమని తెలిపారు. బీజేపీకి తాత్కాలికంగా లాభం జరగవచ్చన్న సీఎం, కానీ దీర్ఘకాలంలో దేశానికి నష్టమని తేల్చి చెప్పారు.
డీలిమిటేషన్ అంశంపైన సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలకు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఖండించారు. ఆదాయం ప్రాతిపదికన సీట్ల విభజన జరగాలన్న రేవంత్ రెడ్డి వాదనను రాజ్యాంగ విరుద్ధమని కొట్టిపారేశారు. అత్యధిక ఆదాయం ఇచ్చే ప్రాంతాలకే ఎక్కువ సీట్లు ఇవ్వాలనేది రేవంత్ రెడ్డి వాదన. నిజమైతే హైదరాబాద్కి అన్ని సీట్లు ఇవ్వాలా? వెనుకబడిన పాలమూరు, ఆదిలాబాద్ వంటి జిల్లాల పరిస్థితి ఏమిటి అని సంజయ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ హైకమాండ్కు నిధులు పంపి ఇప్పుడు డబ్బు చుట్టినే సిద్ధాంతాలు అల్లుతున్నారా అని ఎద్దేవా. డీలిమిటేషన్ దాంతోపాటు మహిళా రిజర్వేషన్ సంబంధించి భారతీయ జనతా పార్టీకి ఏడ పేరు వస్తుందని చెప్పి భయపడి ఇవాళ దేశ ప్రజల్లో కూడా ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల ప్రజల్లో కూడా ఒక విద్వేషం రగిలించే ప్రయత్నం ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. డీలిమిటేషన్ వల్ల మీకు వచ్చిన నష్టం ఏందో ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడము ఒకసారి గ్రహించాలి. బీజేపీని విమర్శించడము, నరేంద్ర మోడీ గారిని విమర్శించడము, కిషన్ రెడ్డి గారిని నన్ను ఆడిపోసుకోవడము, ముఖ్యంగా దీనివల్ల మీకు వచ్చే ఇబ్బంది ఏంది? అన్ని రాష్ట్రాల్లో 50% సీట్లు పెంచడాన్ని మీరు వ్యతిరేకిస్తారా? వెనుకబడిన ప్రాంతాలైన పాలమూరు, ఆదిలాబాద్ జిల్లాలో సీట్లు పెంచడం తప్ప. దేశవ్యాప్తంగా ఒకేడే క్రైటీరియా తీసుకుంటారు. తెలంగాణకు ఒక రకంగా, ఆంధ్రప్రదేశ్కి ఒక రకంగా, ముంబైకి ఒక రకంగా. అంటే మీ ఉద్దేశం ఏంది? ముంబై ఇతర ప్రాంతాల్లో పెరగచ్చు కానీ తెలంగాణలో సీట్లు పెరగద్దని మీ ఉద్దేశం. చెప్పండి, ఒకసారి ఇవ్వాల్సిన అవసరం ఉందండి. మహిళా రిజర్వేషన్లకు సంబంధించి గాంధీ కుటుంబంకి సంబంధించి సోనియా గాంధీకి, ఇందిరాగాంధీకి లబ్ధి చేకూర్చిన మాత్రాన మీరు మహిళలకు న్యాయం చేసినట? ఇన్ని సంవత్సరాలు దేశాన్ని లేరు మీరు. ఈ దేశంలో ఒక రాష్ట్రపతిని ఒక మహిళను చేయలేకపోయారు. మీ గతంలో కేంద్ర మంత్రివర్గంలో కనీసం మహిళలకు ప్రాధాన్యత ఇవ్వలే. ఇలా మీ మంత్రివర్గంలో ఎంతమంది మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారు? కేవలం గాంధీ కుటుంబంలోని మహిళలకు న్యాయం జరిగినంత మాత్రాన దేశంలోని మహిళలకు న్యాయం చేసినట్టు కాదు. ఇన్ని 50-60 సంవత్సరాలు మీ కాంగ్రెస్ పార్టీ పాలనలో మహిళా రిజర్వేషన్ బిల్లును ఎందుకు తీసుకురాలేకపోయారు మీరు? సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న తర్వాత కూడా మీరు అప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? సోనియా గాంధీ గారిని, ఇందిరాగాంధీ గారిని మీరు తిట్టిన తిట్లు దేశంలో ఏ నాయకుడు తిట్టలే. మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు నేపథ్యంలో మధుపార్కు నివాసితులు రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలిశారు. తమ పునరావాస సమస్యలు, అభ్యంతరాలు అలాగే కొన్ని ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు వారు డిప్యూటీ సీఎంకు సమర్పించారు. అభివృద్ధి కార్యక్రమానికి తాము వ్యతిరేకం కాదని, కానీ న్యాయమైన పునరావాసం కల్పించాలని అలాగే అభివృద్ధి ప్రక్రియలో తమకు భాగస్వామ్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నివాసితుల ప్రతిపాదనలను సానుకూలంగా స్వీకరించారు. వాటిని సమగ్రంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా మానవీయ కోణంలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదే సమయంలో సంబంధిత అధికారులకు ఈ అంశంపైన పూర్తిస్థాయి నివేదిక సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. తెలంగాణ ఆర్టీసీలో మరోసారి సమ్మె సేరణ మోగింది. ఆర్టీసీ జేఏసీ ఈ నెల 22వ తేదీ నుంచి ధర్నా నిర్వహించనున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది. మార్చి 13నే సమ్మె నోటీసులు ఇచ్చామని జేఏసీ తెలిపింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలే తమ ప్రధాన డిమాండ్ అని స్పష్టం చేసింది. నోటీసులు ఇచ్చి నెల రోజులు గడిచినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని జేఏసీ ఆరోపిస్తుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని రవాణా శాఖ మంత్రి అనేక సార్లు చెప్పినా ఆచరణలో పురోగతి లేదని విమర్శించింది. విలీనానికి సంబంధించి కమిటీ వేశామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఆ కమిటీకి చైర్మన్ ఎవరు అనే విషయాన్ని లేఖ ద్వారా స్పష్టంగా ప్రకటించాలని జేఏసీ డిమాండ్ చేస్తోంది. రేవంత్ సర్కార్ పనితీరుపైన ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. సిద్ధాపూర్ రిజర్వాయర్ నిధులు మంజూరు చేయడం లేదని మండిపడ్డారు. నిధుల మంజూరు కోసం మంత్రుల కాళ్ళు మొక్కాలా అని ప్రశ్నించారు. నిధులు మంజూరు చేయకపోవడాన్ని నిరసిస్తూ సిద్ధాపూర్ రిజర్వాయర్ దగ్గర పోచారం శ్రీనివాసరెడ్డి బైఠాయించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తప్పారని విమర్శించారు. అసలు ప్రభుత్వం ఉందో లేదో తెలియడం లేదని ధ్వజమెత్తారు. ఏమన్నా కదలిక ఉందా లేదా? మాకే సీనియర్ ఎమ్మెల్యేనండి, నేను మన ఎమ్మెల్యే కాలేదు. వల్ల సీఎం గారికి ఈరోజు చెప్పిన సీఎం గారికి నేనేమో ఎందుకు అంటే మొండిగా ఒక ఇంట్లోకి అడుగు బయట పెట్టేటప్పటికి ఏమన్నా కానీ సావని బతుకని నిర్ణయం తీసుకుందామని వచ్చిన యాక్చువల్ అయితే ఏమన్నా కానీ అనుకుని వచ్చిన ఏదన్నా కానీ ఫలితం దానిగా
అట్లా నిర్ణయం గట్టిగా తీసుకుని వచ్చిన నేను ఎన్నిసార్లు చేయాలండి చేస్తూ ఫోటో లేపి మేము కొత్తసారి చూస్తున్నాను. నేను మంత్రి చేసిన 20 ఏళ్ళు ఈ అమ్మ ఇట్లా ఫోన్ చేస్తే లేపుతుంటే రాత్రి 2 గంటలు లేపుతుంటే ఫోన్ నేను మరి ఎమ్మెల్యేల ఫోన్ లేపారండి వీళ్ళు. ఈ అమ్మ దరిద్రం పాడైపోయి మేము పనులుగా చేస్తామండి, ఫోన్ ఏమన్నా మజాకు చేస్తామా తమాషాగా చేస్తామా ఏమన్నా? అందరిలా కూడా కాదు కదా. నేను నాకేమైనా స్వార్థం కోసం నాకు ఆ పైరు చేయి ఈ పైరు చేయి నాకు అదని చెప్తాం కాదు కదా. ప్రజల కోసం ఫోన్ చేస్తాను నేను. ఇక మాలాంటి వాళ్ళకు కూడా రెస్పాన్స్ లేకపోతే ఎందుకంటే ఇంకా ఈ మధ్యవర్తులకు అవకాశం లేకుండా పారదర్శకంగా కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేస్తున్నామన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఆర్థిక ఇబ్బందులు ఉన్న మొక్కవోని దీక్షతోటి ప్రజాపాలన కొనసాగిస్తున్నామన్నారు. పేద ప్రజల సంక్షేమంపైన ప్రత్యేక శ్రద్ధతోటి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది అన్నారు. గత ప్రభుత్వ పాలనకు ప్రస్తుత ప్రజాపాలనకు స్పష్టమైన తేడా కనిపిస్తుంది అన్నారు. కేసీఆర్కు మంత్రి సీతక్క లీగల్ నోటీసు పంపించారు. అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలుపైన బీఆర్ఎస్ ఆరోపణలు చేసింది. బీఆర్ఎస్ ఆరోపణలపైన కేసీఆర్కు నోటీసులు పంపారు మంత్రి సీతక్క. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి కేసీఆర్దే బాధ్యత అన్నారు. తన ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరిస్తున్నారని 48 గంటల్లో పోస్టులు తొలగించి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని నోటీసులో మంత్రి సీతక్క పేర్కొన్నారు. లేదంటే క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో బీజేపీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో బీజేపీ చీఫ్ రామచంద్రరావు, జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్, ఎంపీ గోడం నాగేష్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం మున్సిపల్ చైర్మన్గా అంక మౌనిక పదవి బాధ్యతలను స్వీకరించారు. ఖానాపూర్ మున్సిపాలిటీ రేవంత్కు పెద్ద దెబ్బ కొట్టిందని రామచంద్రరావు అన్నారు. జై శ్రీరామ్. ఇక్కడ నుంచి జరిగితే సిగ్నల్ మన ఆదరించవలసిగా కోరుతున్నాం. అలాగే మన అసెంబ్లీ సింహం ఈ గెలుపు చిన్న గెలుపైనా ఈ పెద్ద సందేశాన్ని రాష్ట్ర ప్రజలకు రాబోయే రోజులు బీజేపీది, రాబోయే ప్రభుత్వం తెలంగాణలో బీజేపీది మేము పూర్తిగా నమ్ముతున్నాం. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ చూశారు, కాంగ్రెస్ చూశారు. ఈ యొక్క రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ ఇక్కడే ఒక మార్గం. డబుల్ సర్కార్ ఇంజన్ రావాలి, ఇక్కడ అభివృద్ధి చెందాలి. సెంట్రల్ స్కీమ్స్ కింద ఈ యొక్క జిల్లాలో కానీ, ఈ యొక్క ఖానాపూర్లో కానీ, కొన్ని ప్రాంతాల్లో కానీ జాతీయ రహదారులు అయితే ఏంటి, ఇక్కడ గరీబ్ కళ్యాణ్ కింద అన్న అయితే వితరణ అయితే ఏంటి, లేకపోతే అమృత్ సిటీస్ కింద, స్మార్ట్ సిటీస్ కింద తెలంగాణలో అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక పథకాల మీదనే డెవలప్మెంట్ అవుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అవినీతితో ఒకవైపు మునిగిపోయి ఉంటే బీఆర్ఎస్ పార్టీ అంతర్గతమైనటువంటి కుటుంబ కళాలతో వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు పార్టీ సిద్దిపేట ముస్తాబాద్ చౌరస్తా విద్యుత్ డివిజన్ కార్యాలయం వద్ద తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్సీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెకి మాజీ మంత్రి హరీష్ రావు సంఘీభావం తెలిపారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు హామీలు ఇచ్చి 2.5 ఏళ్లైనా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఆర్టిజన్స్ ఎంప్లాయీస్ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామన్నారు. ఇప్పుడు పట్టించుకోవడం లేదని హరీష్ రావు ఆరోపించారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు కూడా హామీలు ఇచ్చి ఇది ఇందిరమ్మ ప్రభుత్వం రాబోతుందని, ఇది సోనియా గాంధీ మాట అని, రాహుల్ గాంధీ మాట అని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్లైనా ఏ ఒక్క హామీ కూడా నిలుపుకున్నటువంటి పరిస్థితి లేదు. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఈ కార్మికులను కేసీఆర్ గారు గుర్తించి 26,000 మందికి వేతనాలు పెంచి ఆర్టిజన్లుగా గుర్తించింది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. 2016 సంవత్సరంలోనే దాదాపు 26,000 మందిని ఆర్టిజన్లుగా గుర్తించి మంచి వేతన ఒప్పందాన్ని ఆనాటి ప్రభుత్వం చేసింది. సరే, కొంతమంది ఈపీఎఫ్ కారణాల వల్ల కొద్దిమంది కార్మికులు మిగిలిపోయినారు. ఎన్సీడీఎల్లో మీటర్ రీడింగ్ కార్మికులను మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ గవర్నమెంట్ వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. వీళ్ళు ఆ రోజు ఏమన్నారు, మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాం, రెగ్యులరైజ్డ్ ఉద్యోగులుగా గుర్తిస్తాం, అన్నీ చేస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు. ఇట్లా మీలాగా చాలా మందికి ఇచ్చారు. అంగన్వాడీ టీచర్లకు 18,000 జీతం ఇస్తాం, రిటైర్మెంట్కు 2 లక్షలు ఇస్తామని మాటిస్తే వాళ్ళు పాలాభిషేకం చేసింది. 2 ఏళ్ళే 18,000 జీతం వచ్చింది లేదు. ఏమైందని అడుగుదామని హైదరాబాద్ పోతే పోలీసు వాళ్ళతో కొట్టించుడు, గుర్రాలతో దొక్కించుడు. ఆశా వర్కర్లు
మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాం, 18,000 వేతనం ఇస్తాము అని వాళ్ళకి చెప్పాము. మొన్న ఆశాలు అసెంబ్లీ జరిగినప్పుడు హైదరాబాద్కు వస్తే పోలీసులతో కొట్టిస్తే స్పృహ తప్పి పడిపోయిన పరిస్థితి ఏర్పడ్డది. ఇదేనా ప్రజాపాలన అంటే? పేరుకు ప్రజాపాలన, కానీ జరుగుతున్నది ఏంది? రాక్షస పాలన, తుగ్లక్ పాలన. ఒక్క మాట మీద కూడా నిలబడేటువంటి పరిస్థితి లేదు. చెప్పుడేమో ప్రజాపాలన. ప్రజాపాలన అంటే ప్రజల మాట వినాలి కదా, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి కదా. కానీ నువ్వు ఆ రోజు ఏం చెప్పినావు? 6 గ్యారంటీలే కాదు, మేము 7వ గ్యారంటీ ఇస్తున్నాం, ప్రశ్నించే హక్కు, ప్రజాస్వామ్య హక్కును కల్పిస్తాము అన్నారు. ఏడిచ్చినావు 7వ గ్యారంటీ? తెలంగాణలో బీసీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు ముదురుతున్నాయి. హైదరాబాద్లోని అమరవీరుల స్తూపం వద్ద బీసీ జేఏసీ మహిళా విభాగం ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ నిరసనలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, జేఏసీ చైర్మన్ జార్జల శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు బీసీ మహిళలకు ప్రత్యేక సబ్ కోటా కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదే అంశంపైన ఈ నెల 16న ఢిల్లీలో నిర్వహించనున్న నిరసనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఒక ఆటవిక రాజ్యం, ఒక ఆటవిక విధానపరమైనటువంటి నిర్ణయాలతో భారతదేశంలో ఉన్నటువంటి బీసీ మహిళల నోరు నొక్కేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎమర్జెన్సీకి ఏమాత్రం తీసిపోయినటువంటి ఈ నిరంకుశ విధానాన్ని మా మహిళల తరఫున మేము కూడా తీవ్రంగా ప్రతిఘటిస్తా ఉన్నాం, నిరసిస్తా ఉన్నాం. ఢిల్లీలో జరిగేటువంటి కార్యక్రమంలో మహిళా సోదరిమణులతో పాటు బీసీ వర్గాల వాళ్ళు పెద్ద ఎత్తున తరలి రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎవరిని అందలం ఎక్కించడానికి, ఎవరిని అణిచివేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం, ఈ బిల్లు తీసుకురాబోతా ఉన్నది అనేటువంటి విషయాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. అసలు భారతదేశంలో బీసీలకు హక్కులు ఉన్నాయా లేవా? बेटी बचाओ बेटी बढ़ाओ के साथ अन्याय क्यों कर रहे? మమతా బెనర్జీ ఆమె కూడా 3 సార్లు 4 సార్లు అయింది. ఆమెని తొక్కేయాలని ఆలోచన చేస్తాం. ఇక మహిళా బిల్లులో జరుగుతున్నటువంటి 2011 నుంచి చర్చ చేస్తాడట. అరే 15 ఏళ్ళు ఎక్కువైంది కదరా బాబు, మా మహిళలు పెరిగిండ్రు, మా జనాభా పెరిగింది. ఆఖరుకు నువ్వు కులగన, అది జనగణలో కులగన ఎస్సీ ఎస్టీలకే పెడతావు, కానీ మా బీసీలు మనుషులు గారా? మా లెక్క చెప్పారా? ఎవరు అడిగినా జ్యుడిషియరీ ఏమడుగుతున్నది? మీ సంఖ్య ఎంతున్నది అంటున్నారు. సంఖ్య కావాలంటే మా జనగణన చేయాలి కదా. అదే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు చెప్పిన తర్వాత బీసీ ప్రధానమంత్రి ఉండి నరేంద్ర మోదీ గారు ఈ రోజు దేశవ్యాప్తంగా బీసీలను తడిగుడ్డతో గొంతుకు వస్తున్నాడు. ఆయన 8,363 రోజులు పరిపాలన చేశాడు ఈ దేశాన్ని. 8,632 రోజుల్లో బీసీలకు ఏమైనా చేసిందంటే అల్లికల్లి సున్నకు సున్నా. బీసీలకు వరగబెట్టింది ఏమీ లేదు. ఓ కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు, బీసీ కులగణన చేయలే, కుటుంబాల లెక్కింపులో బీసీ కుటుంబాల లెక్కింపు లేదు, రిజర్వేషన్లకు 50% ముగింపు చేశాడు. అదే విధంగా ఏం చేసిండు నరేంద్ర మోదీ గారు అంటే అగ్రవర్ణాలకు రాజ్యాంగ వారి పార్టీ విధానం ఏముందంటే బీసీల ఓట్లు రావడానికి మాత్రమే, బీసీల ఓట్లు గాలమేయడానికి మాత్రమే ఆయన చూపించింది తప్ప బీసీల జీవితాలు బాగుపడలేదు. కొత్తగా ఎలక్షన్స్ వస్తున్నాయి, రాబోయే ఎలక్షన్స్ కనుక కొత్తగా మళ్ళీ ఏమెత్తుకున్నారంటే బీసీ జనగణన చేస్తాం, బీసీలకు అటు రాహుల్ గాంధీ గారు బీసీలకు ఇస్తా ఎంత ఉందో మంత్రి పదవులు కానీ అన్నిట్లో ఇవ్వాలని అటు మాట్లాడగానే ఇమ్మీడియట్గా మీకన్నా ముందు మేముంటామని చెప్పి ఏం చేసిరంటే బీసీ కులగణన మేము చేస్తామన్నారు. ఇలా మనం చూస్తున్నాం 33 కాలంలో ఎస్సీ ఎస్టీ కుటుంబాలు ఏమున్నాయో తెలుస్తుంది. కానీ మరి రిజర్వేషన్ నిజంగా ఇవ్వదలుచుకుంటే, విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ ఇవ్వదలుచుకుంటే, నిజంగా ఆర్థికంగా వాళ్ళని బాగుపడాలనుకుంటే ఖచ్చితంగా 34వ కాలం ఎస్సీ కుటుంబాలన్నీ, ఎస్టీ కుటుంబాలన్నీ, బీసీ కుటుంబాలు కూడా ఏంటి అని ఆ కాలం చేర్చే. స్టీల్ సెక్రటరీ సందీప్ పాండ్రిక్ నేతృత్వంలోని కేంద్ర ప్రతినిధి బృందంతో సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రతిపాదిత డీరెగ్యులరేషన్ ఫేజ్ 2 విధానాలపైన సీఎం సమీక్షించారు. పరిశ్రమల ఏర్పాట్లో వేగం, అనుమతుల్లో సులభతరం, అనవసరపు పర్మిషన్ల నియంత్రణపైన చర్చించారు. కేంద్రం రూపొందించిన ప్రతిపాదనను సీఎం ముందు ఉంచారు స్టీల్ సెక్రటరీ సందీప్ పాండ్రిక్. స్టీల్ సెక్రటరీ ప్రతిపాదనలపైన రాష్ట్రానికి చెందిన వివిధ శాఖల ఉన్నతాధికారులతోనూ సీఎం సమీక్షించారు. 800కు పైగా ఉన్న నిబంధనలను అందులోపునకు తీసుకురావాలని సిఐసి సహా వివిధ శాఖల ఉన్నతాధికారులకు సీఎం ఆదేశించారు. పర్మిషన్లు, లైసెన్సులను సింగిల్ డిజిట్కు పరిమితం చేయాలని సీఎం సూచించారు. ప్రజల భద్రత, పర్యావరణం వంటి అంశాలపైన తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. వేధింపులు లేకుండా థర్డ్ పార్టీ తనిఖీలకు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఢిల్లీలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. ఢిల్లీకి చేరుకున్న ఆయనకు టీడీపీ ఎంపీలు సాదర స్వాగతం పలికారు. లోకేష్ వారందరినీ ఆప్యాయంగా పలకరించి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపైన చర్చించారు. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంపైన కూటమి ఎంపీలతోటి రాష్ట్రపతి భవన్కి వెళ్లి ద్రౌపది ముర్ముకు కృతజ్ఞతలు తెలియజేశారు. సీఎం చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరు, ఆయనకున్న అవినీతి దాహం వల్ల రాష్ట్రానికి అమరావతి మోయలేని భారంగా మారిందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల మధ్య రాజధాని ఏర్పాటు చేస్తే వచ్చే ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న మంత్రులతోటి వైసీపీ అధినేత జగన్ను బూతులు తిట్టిస్తూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాంతాల మధ్య ఆలోచన చేయాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదిస్తే వెంటనే నారా చంద్రబాబు నాయుడు గారు ధీటుగా ఎలా నష్టదాయకమో తేడా విప్పి చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని గేలి చేస్తున్నాము, జగన్మోహన్ రెడ్డి గారిని మావిగన్ పేరుతో ట్రోల్ చేస్తున్నామని చెప్పని సంబరపడ్డారు. కానీ 2 రోజులు అంటే 48 గంటలు తిరిగేప్పటికీ వీళ్ళ సంబరం వల్ల తద్దినానికి దిగొచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రతిపాదన అమరావతి అనేది ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి ఒక భయంకరమైన గుదిబండగా మారుతుంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క అంతులేని అవినీతితో, అనాలోచితంతో ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. రాజధాని పేరుతో ఈ చట్టసభలో మహిళలకు రిజర్వేషన్లు ఉండాల్సిందన్నారు ప్రధాని మోడీ. ఢిల్లీలో జరిగిన నారీశక్తి వందనం సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. సామాజిక న్యాయం అనేది నినాదం కాకూడదని ఆకాంక్షించారు ప్రధాని మోడీ. మహిళా సాధికారత లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. చట్టసభలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశం అవుతుంది అన్నారు. 21వ శతాబ్దంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా మోడీ తెలిపారు. और वो बात आज भी मेरे लिए एक लेसन की तरह है. मैं सीएम बना, पीएम बना, लेकिन उस पंचायत की महिलाओं की वो बात मेरे लिए आज भी मार्गदर्शक है. आपको आश्चर्य होगा ऐसा क्या जवाब दिया होगा जब मैंने उनको पूछा क्या करेंगे आप, 5 साल आपको मिले हैं, गांव ने आपको नहीं बढ़ाई था. तब उन्होंने मुझे जवाब दिया साहब एक इच्छा है. मैंने कहा क्या, और वो जवाब आज भी मेरे कानों में गूंजता रहता है. उन्होंने कहा हमारी इच्छा. డీలిమిటేషన్ ప్రక్రియపైన కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. లోక్సభ సీట్లను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను రాజ్యాంగంపై దాడిగా ఆమె అభివర్ణించారు. చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని స్పష్టం చేసిన ఆమె 2027 జనాభా లెక్కలకు ముందు డీలిమిటేషన్ చేపట్టడాన్ని మాత్రం వ్యతిరేకించారు. ఈ ప్రక్రియ దేశానికి పెను ప్రమాదమని హెచ్చరించారు సోనియా గాంధీ. ఈ అంశంపైన అఖిలపక్ష భేటీ నిర్వహించాలన్న తమ డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ విషయాన్ని చర్చకు తీసుకురావాలని సూచించారు. ఉత్తరప్రదేశ్ నోయిడాలో ఉధృత పరిస్థితి తలెత్తింది. మదర్సన్ కంపెనీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. కార్యాలయం లోపలకు చొచ్చుకుని వెళ్లే ప్రయత్నం చేశారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు మదర్సన్ కంపెనీ ఉద్యోగుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులపైకి ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. పలు వాహనాలకు నిప్పు పెట్టారు. ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. లెజెండరీ సింగర్ ఆసా భోంస్లే అంతిమ సంస్కారాలు ముంబైలోని శివాజీ పార్కులో అధికారికంగా నిర్వహించారు. భారతీయ సంగీతానికి ఆమె చేసిన అసమానమైన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం సకల ప్రభుత్వ లాంఛనాలతోటి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసింది. దేశ నలుమూల నుంచి తరలివచ్చిన ప్రముఖులు, సంగీత ప్రేమికులు ఆమెకు ఘన నివాళులు అర్పించారు. ప్రపంచవ్యాప్తంగా ఉధృత పరిస్థితులు పెరుగుతున్నాయి. హర్ముజ్ జలసంధి వద్ద కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. హర్ముజ్ జలసంధి దిగ్బంధం ప్రారంభమైంది. అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన ఈ మార్గం వద్ద భారీగా అమెరికా నేవీ బలగాలు మోహరించాయి. సముద్ర మార్గాలపైన కఠినమైన నియంత్రణలు అమల్లోకి వచ్చాయి. ఇక ఇరాన్ నుంచి వచ్చే ఏ నౌకలకైనా అనుమతి లేదని అమెరికా ప్రకటించినట్లుగా సమాచారం. ఈ నిర్ణయం కారణంగా ప్రపంచ చమురు సరఫరాపైన తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉధృత పరిస్థితుల నేపథ్యంలో భారతీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాలతోటి ముగిశాయి. ఇంట్రాడే కనిష్టాల నుంచి సూచీలు అనూహ్యంగా కూలుకున్నాయి. ముఖ్యంగా రక్షణ రంగ షేర్లలో కొనుగోళ్ల మద్దతు లభించడం మార్కెట్కు కొంత ఊరటనిచ్చింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 703 పాయింట్స్ నష్టపోయి 76,847 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 208 పాయింట్స్ తగ్గి 23,842 వద్ద ముగిసింది.